సరే ఫ్రెండ్స్ నాట్ చికెను ఇదిగోండి ఉల్లిపాయ కూడా కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది చికెన్ ఎగ్ ఫ్రై అండి. స్పైసీగా చేశాను. అమ్మ కూర కారం వేసి చేశాను. ఈ కూర కారం వేసి చేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది, మంచి వాసన ఉంటుంది. ఈ కారం మీరు చికెన్లో, మటన్లో, వెజ్లో దేంట్లోకైనా వేసుకోవచ్చు. గతంలో నేను చేసిన ప్రతి వంటలో కూడా ఇదే కారం నేను వాడున్నాను. కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. దీనికి ముందు పెట్టిన వీడియోస్ అన్ని స్టడీ చేయండి. 21 ప్రోడక్ట్లు మా దగ్గర అవైలబుల్లో ఉంటాయి. ఎంత వినడానికి ఎంత ప్రశాంతంగా ఉందో. అని తినేదాన్ని, ఇప్పుడు పొట్ట చిన్నదైపోయి తగ్గిపోయి ఫుడ్ తినాలంటే భయం వేస్తుంది. ఆహా అని తినలేకపోతున్నా నేను. ఆటోమేటిక్గా కాలంలో వచ్చిన మార్పులు ఇవన్నీ. మీరు నమ్మాల్సిన విషయం ఇది. నాకు కూడా తెలియదు ఇలా జరిగిద్దని. అని తినలేకపోతున్నా సిరి. స్పీడ్గా ఇంతకుముందు నా వీడియోస్ చూడండి 3 years బ్యాక్. అప్పుడు నో రన్నింగ్ లో ఉండేది మనకి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 సంవత్సరాలు డైలీ బిర్యానీ తినేవాళ్ళం. అప్పుడైతే స్నాక్స్ కింద బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ, నైట్ బిర్యానీ. అంత బాగుంది. చికెన్ తినకపోతే ఆత్మారావు బాధపడతాడు. ఓహో, ఈ కారంతో ఎలా ఉంది చికెన్? సూపర్. ఆ కారం పట్టడం వల్ల అంత మంచి ఫ్లేవర్ ఉంది, మంచి వాసన అండి. అబ్బా, అసలు ఎంత బాగుందంటే మాటలు వర్ణించలేము. చాలా బాగుంది.